అండాశయంలో గుడ్లు సంఖ్య ఎంత ఉండాలి? ఈ సంఖ్య తగ్గిపోవటం వలన ప్రెగ్నెన్సీస్ రావటానికి కష్టతరం అవుతుందా? ఈ సంఖ్య మనం ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? ఎటువంటి డైట్ తీసుకుంటే ఇంప్రూవ్ అవుతుంది? ఎటువంటి మెడికల్ ట్రీట్మెంట్స్ తీసుకోవటం వలన మీరు ప్రెగ్నెన్సీ రావటానికి సక్సెస్ అవ్వటానికి ఛాన్సెస్ ఉంటాయి? అండ్ ఈ వీడియోతో పాటు ఒక మంచి అమేజింగ్ కపుల్, వీళ్ళ ఎగ్స్ తక్కువగా ఉంటే వీళ్ళు ఈ మెడికల్ ట్రీట్మెంట్స్ని ఎలా ఉపయోగించుకుని ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావటానికి వీళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు అనేది చూస్తూ ఉండండి ఈ వీడియోలో. నేను డాక్టర్ సుజాత వెలంకి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఇఫ్ యూర్ వాచింగ్ మై వీడియోస్ ఫర్ ద ఫస్ట్ టైం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దీస్ వీడియోస్. ఎంతమందికి మనం ఫర్టిలిటీ రిలేటెడ్గా అవేర్నెస్ స్ప్రెడ్ చేయగలిగితే అంత మనవంతు సహాయం వైజ్గా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు, కలగట్లేదు అని ఇబ్బంది పడే వాళ్ళకి కరెక్ట్ నాలెడ్జ్ వాళ్ళ డోర్ స్టెప్ దగ్గర మనం ఇవ్వగలుగుతాము ఈ వీడియో షేర్ చేసుకోవటం వల్ల. వివరాల్లోకి వెళ్తే, అసలు ఈ అండాశయంలో గుడ్లు సంఖ్య ఎంత ఉండాలి, దీంతో పాటు వయసుకి ఈ ఎగ్స్ నంబర్కి ఏంటి సంబంధము, వీటి గురించి తెలుసుకోవటం వలన ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటానికి మీరు డిలే చేసుకోకుండా ఇంపార్టెంట్ నాలెడ్జ్ కాంపోనెంట్స్ మిస్ చేసుకోకపోవటం వలన అర్లీగా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవటానికి ఉపయోగపడతాయి అన్నమాట. అయితే అండాశయంలో గుడ్లు సంఖ్య అనేది తగ్గిపోవటానికి గల కారణాలు ఏంటి? అసలు ఈ గుడ్లు సంఖ్య అంటే ఏంటి? ఆడవాళ్ళు పుట్టినప్పుడు ఒక సెట్ ఆఫ్ ఎగ్స్ తోటి పుడతారు. 2 మిలియన్ ఎగ్స్ ఉంటాయి పుట్టేటప్పటికి. అవి ఎవ్రీ మంత్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని ఎగ్స్ పెరుగుతూ, కొన్ని ఎగ్స్ చనిపోతూ, కొన్ని రిలీజ్ అవుతూ ప్రెగ్నెన్సీస్ కోసం ఉపయోగపడేలాగా ఈ రకంగా చేంజెస్ అన్నీ జరుగుతుంటాయి. పెద్ద మనిషి అయ్యే టైంకి చాలా వరకు ఎగ్స్ అన్నీ చనిపోతాయి. ఒక నెలలో ఒక ఎగ్ రిలీజ్ అవ్వాలి అంటే 999 ఎగ్స్ చనిపోతూ ఉంటాయి. సో ఈ ప్రకారంగా వయసు పెరిగే కొద్దికి 35 సంవత్సరాల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఎగ్స్ సంఖ్య అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు 27-28 ఇయర్స్ దగ్గర హైయెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి మీకు ప్రెగ్నెన్సీ రావటానికి. కనుక ఇప్పుడు మన ఎగ్స్ ఎలా ఉంటాయి, మన ఎగ్స్ తర్వాత తగ్గిపోతే ప్రెగ్నెన్సీస్ రావటం కష్టం అవుతుంది అనే విషయాన్ని ముందుగా కనుక తెలుసుకోగలిగారంటే మీరు అర్లీగా ప్లాన్ చేసుకుని సంతానలేమి సమస్య లేకుండా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఈ ఎగ్స్ ఏజ్ వైజ్గా సింగిల్ మోస్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. అంతేకాకుండా ఈ గుడ్లు ఎందుకు తగ్గిపోతాయి? ఏజ్ ఫ్యాక్టర్ లేకుండా కూడా కొంతమంది 23 ఇయర్స్ 24 ఇయర్స్ అప్పుడు కూడా ఎగ్స్ తగ్గిపోతూ వస్తూ ఉంటారు. సో దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? జెనెటిక్ కారణాలు, జన్యుపరమైన లోపాలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి గుడ్లు ఫాస్ట్గా చనిపోతూ ఉంటాయి. వీళ్ళల్లో ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటాం. అంటే పెద్ద మనిషి అయ్యేటప్పటికే ఆ ఓవరీలో ఉన్న ఎగ్స్ అన్నీ చనిపోయి ఎగ్జాస్ట్ అయిపోతాయి, తర్వాత పీరియడ్స్ అయిపోతాయి అనమాట. సో 1-2 మంత్స్ పీరియడ్స్ వచ్చి వీళ్ళకి తర్వాత స్టాప్ అయిపోతాయి పీరియడ్స్. ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అని. ఈ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్లో కొంచెం మైల్డ్ వెరైటీ ఉన్న వాళ్ళలో ఎగ్స్ సంఖ్య తగ్గిపోతాయి, పూర్తిగా పోవు, పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. పీరియడ్స్ 25 డేస్ ముందుకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట, షార్ట్ పీరియడ్స్ వస్తాయి. దీంతో పాటుగా ఆ పీరియడ్స్ షార్టెన్ అవుతున్నప్పుడు ఎప్పుడు ఏమనుకుంటారంటే రెగ్యులర్గానే వస్తున్నాయి పీరియడ్స్ అని అనుకుంటుంటారు. కానీ ఆ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వలన కూడా ఎగ్స్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనకి ఏదైనా సర్జరీ అయింది, ఓవరీస్ మీద, అండాశయం మీద సర్జరీ చేయాల్సి వచ్చింది. అండాశయంలో నీటి సిస్టులు కానీ, అండాశయంలో నీటి బుడగలు కానీ, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ కానీ, ఇట్లా ఏదైనా సిస్టులు కానీ కణతలు కానీ వచ్చినప్పుడు మీరు ఆ సిస్టులు రిమూవ్ చేసే ప్రొసీజర్లో ఆ సిస్ట్ పక్కనున్న ఎగ్స్ అన్నీ కూడా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లా అండాశయం మీద ఏదైనా సర్జరీ అయినప్పుడు కూడా గుడ్లు సంఖ్య అనేది అండాలు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు అండాశయం మెలికి పడటం కానీ, ముందే పెళ్ళి కాకముందే ఏదో ఒక అక్యూట్ అబ్డామెన్ ప్రాబ్లం, పొట్టలో నొప్పి వచ్చి ఆ ఓవరీ మెలికి పడిపోయింది అని చెప్పి కొంతమందికి ఓవరీ తీసేయాల్సి రావటం, అనుకోని పరిస్థితిలో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు కూడా సింగిల్ ఓవరీ ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే
అండాశయం మీద ఏదైనా సర్జరీ అవసరం పడింది అనుకున్నప్పుడు మీరు తప్పకుండా కూడా ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకుని ఎవరైతే ఆ ఓవరీకి తక్కువ డ్యామేజ్ చేసేలాగా మనకి అనివార్యం అనిపిస్తే మాత్రమే సర్జరీ ప్లాన్ చేసుకోండి. లేకపోతే ఓన్లీ మెడికల్ మెథడ్స్తో మనకు అవకాశం ఉంటే ట్రీట్మెంట్ చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదివరకు కొన్నాళ్ళ క్రితం ఓవరీలో నీటి బుడగల సమస్య బాగా ఉన్నప్పుడు పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాగా ఉండి వెయిట్ ఎక్కువగా ఉన్నారన్నప్పుడు ఫాలోఅప్కి రావట్లేదు, డేట్ రావట్లేదు, టాబ్లెట్స్ వేసుకుంటే మాత్రమే డేట్ వస్తుంది అని అనుకుంటున్నప్పుడు వీళ్ళకి ఫాలోఅప్స్కి సరిగ్గా నెల వెళ్ళి చూపించుకోవటం కష్టము అనుకున్నప్పుడు లాప్రోస్కోపీ చేసి ఓవేరియన్ డ్రిల్లింగ్ అని చేసేవాళ్ళు. సో ఓవరీ అండాశయం మీద మనకున్న ఆ సిస్ట్ని మనకి డ్రిల్ చేసి హోల్స్ లాగా డ్రిల్ చేయటం వల్ల ఆ సిస్ట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి హార్మోన్స్ కొంతవరకు కంట్రోల్ అయ్యాయి. ఆ డ్రిల్లింగ్ చేసినాక 3 to 6 months టైంలో వీళ్ళు వెయిట్ తగ్గితే ప్రెగ్నెన్సీస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ డ్రిల్లింగ్ ప్రొసీజర్ ఆ ఓవరీ మీద ఉన్న ఎగ్స్ని మనం డ్రిల్ చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఎగ్స్ నంబర్ సంఖ్య తగ్గిపోయి ఓవరీస్ ఫెయిల్ అవటం, అండాశయంలో గుడ్లు తొందరగా అంటే ఎక్కువగా తగ్గిపోవటం వలన కూడా వీళ్ళకి ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా కీమోథెరపీ, క్యాన్సర్ సర్జరీస్ కానీ, క్యాన్సర్ డిటెక్ట్ అయినప్పుడు రేడియేషన్ కరెంట్ కానీ పెట్టాల్సి రావటం, ఇటువంటివన్నీ జరిగినప్పుడు కూడా అండాశయంలో గుడ్ల సంఖ్య పర్మనెంట్గా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఎగ్స్ ఒకసారి చనిపోయిన తర్వాత మళ్ళీ వాటి రీగ్రో చేయటానికి మెథడ్ ఉండదు. ఎందుకంటే మనకి ఆడవాళ్ళలో పుట్టినప్పుడు ఈ ఎగ్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఎగ్స్ ఆల్రెడీ మనకి తక్కువ అవ్వలేదు, యంగ్ ఏజ్లో ఉన్నారు, ఇఫ్ యు ఆర్ ఇన్ యువర్ 23, 24, 25 ఇయర్స్లో ఉన్నప్పుడు ఒకసారి మీ ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది చెక్ చేసుకోండి. బాగున్నాయా లేవా సంఖ్య చూసుకోండి. వీలైనంత వరకు అర్లీగా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి బై 27, 28 ఇయర్స్. ఒకవేళ యువర్ స్టడీయింగ్, ఎడ్యుకేషన్, కెరియర్ సెటిల్ అవ్వాలి, నేను ఇప్పుడే మ్యారేజ్ చేసుకోవద్దు, ఇటువంటి అన్నీ అనుకుంటుంటే మాత్రం ఆ 27, 28 ఇయర్స్ ఏజ్ దగ్గరికి ఇంకా మనకి అన్సర్టనిటీ ఉంటే మాత్రం ఫర్టిలిటీ ప్రిజర్వేషన్, ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకునే ఆప్షన్ మనకు ఉంటుంది. సో దట్ తర్వాత మీకు టైం ఉండి ఎనర్జీ ఉండి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలన్నప్పుడు ఎగ్స్ లేవు అని అనుకోకుండా ముందుగానే స్టోర్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మీకు 35 ఇయర్స్ దాటింది, లేదా మీకు టెస్ట్ చేసి చూస్తే ఎగ్స్ రిజర్వ్ తక్కువగా ఉంది, ఓవరీలో ఎగ్స్ నంబర్ తక్కువగా ఉంది అన్నప్పుడు ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? ఈ ఇంప్రూవ్ చేసుకోవటం అనేది ఒక రకమైన సబ్జెక్టివ్గా ఇంప్రూవ్మెంట్ అని నేను చెప్పాలి. ఎందుకంటే ఇది మనకి మీరు యూస్ చేసుకునే డైట్ కానీ, మెడికల్ ట్రీట్మెంట్స్ కానీ ఇవి ఎగ్స్ని ఉత్పత్తి చేయవు. అయితే ఆల్రెడీ ఒక ప్రాసెస్ ఆఫ్ ఎగ్స్ చనిపోయే ప్రాసెస్ ఏదైతే జరుగుతూ ఉంటుందో, అంటే ఒక ఎగ్ రిలీజ్ అయితే 900 ఎగ్స్ చనిపోతే కొంచెం ఈ సైడ్ ఎఫెక్ట్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో ఈ ఎగ్స్ ఫాస్ట్గా చనిపోతుంటాయి. సో ఒకవేళ మీకు డైట్, న్యూట్రిషన్ సరిగ్గా లేదు, మీరు సరైన బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవట్లేదు, ఆ ఎగ్ గ్రోత్కి కావాల్సిన న్యూట్రియంట్స్ మీ ఫుడ్లో నుంచి మీరు అందజేయలేకపోతున్నారు అనుకోండి, అది ఎలా పెరుగుతుంది? ఆ ఎగ్ చనిపోతుంది. సో అట్లా ఫాస్ట్గా చనిపోయే ప్రాసెస్ని మీరు డైట్తో కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్యాలెన్స్ డైట్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ నట్స్, ముఖ్యంగా ఆకుకూరలు, పాలకూర, ఇటువంటి ఆకుకూరలు ఇవన్నీ కూడా రెగ్యులర్గా సరైన మోతాదులో బ్యాలెన్స్డ్గా మీరు డైట్ తీసుకుంటే 2 to 3 monthsలో మీకు ఆ న్యూట్రియంట్స్ సరిగ్గా లేవు, ఆ ఎగ్కి కావాల్సిన బలం మీరు ఆహారం ద్వారా ఇవ్వలేకపోతున్నారు అనుకుంటున్నప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవ్ అయిపోతాయి. కొన్నిసార్లు ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవటం, బయట జంక్ ఫుడ్స్ తీసుకోవటం, వాటిల్లో నుంచి టాక్సిన్స్ బాడీలోకి డెవలప్ అయ్యి ఆ టాక్సిన్స్ వలన కూడా ఎగ్స్ చనిపోతూ ఉంటాయి. సో ఆ ప్రాసెస్ని కూడా మనం ఆపుకోగలిగితే హోమ్ కుక్డ్ డైలీ ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండటం వలన మీకు ఆ సెల్స్ చనిపోవటం, ఎగ్స్ చనిపోవటం అనే ప్రాసెస్ని ఆపగలుగుతాం. యూసేజ్ ఆఫ్ నాన్ స్టిక్ కుక్వేర్,
ఎండోక్రైన్ డిస్రప్టర్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే మనం రోజు వాడుకునే ఇంట్లో వాడుకునే ఫ్లోర్ క్లీనర్స్ దగ్గర నుంచి మనం వాడుకునే నెయిల్ పాలిష్ల దగ్గర నుంచి పర్ఫ్యూమ్స్, టాల్కమ్ పౌడర్స్, మనకి కూరగాయలు వీటి మీద చల్లే పెస్టిసైడ్స్ నుంచి వీటన్నిటి నుంచి కూడా మనకి ఎండోక్రైన్ డిస్రప్టర్ ఫ్యాక్టర్స్ అనేవి మన బాడీలోకి వెళ్తూ ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, స్మోకింగ్, వీటిల్లో ఏమున్నాయి అనేది మనం కరెక్ట్ చేసుకోగలని. కొంతవరకు మనకు అసలు తెలీదు, మనం ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటాము. సో కరెక్ట్ చేసుకోగలిగింది పర్వ్యూలో ఉండి మనం కరెక్ట్ చేసుకోగలిగిన వాటిని మనం కరెక్ట్ చేసుకోవటం వలన కూడా ఎగ్స్ ఫాస్ట్గా చనిపోకుండా ఆపగలుగుతాం. కాబట్టి ఆ పర్టికులర్ మంత్, అంటే చాలాసార్లు ఒక మంత్లో స్కాన్కి వస్తారు, స్కాన్కి వచ్చిన తర్వాత చూస్తే 1-2 ఫాలికల్సే ఉంటాయి. మనం డైట్ చేంజెస్ ఇవన్నీ నేను ఎప్పుడైనా చెప్పిన తర్వాత మళ్ళీ చేంజెస్ అన్నీ చేసుకున్నాక ఒక సెకండ్ మంత్, థర్డ్ మంత్కి వచ్చేసరికి ఆ నెంబర్ ఆఫ్ ఎగ్స్ 4-5 అట్లా కనపడతాయి. ఎందుకంటే ఆ చనిపోయే ప్రాసెస్ ఆగిపోయింది కాబట్టి ఆ పర్టికులర్ మంత్లో మనకి రిక్రూట్ అయిన కోహార్ట్ ఆఫ్ ఎగ్స్లో ఎక్కువ ఎగ్స్ సర్వైవ్ అయ్యి ఉండటం వలన మనకి నెంబర్ ఆఫ్ ఎగ్స్ మంచిగా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్, మెడికల్ ట్రీట్మెంట్స్. సో ఎగ్స్ తగ్గిపోయినాయి, మనకి ఇంకా పిల్లలు పుట్టరేమో అని ఇబ్బంది పడి భయపడి బాధపడాల్సిన అవసరం లేదు. చాలా వరకు కూడా మీ అండాశయంలో గుడ్లు నంబర్ కనుక కనపడితే, అట్లీస్ట్ 2-3 ఎగ్స్ కనుక కనపడుతూ ఉంటే కనుక మెడికల్ ట్రీట్మెంట్స్ తోటి మీ ఓన్ ఎగ్స్తో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీరు IUI, IVF, ICSI ప్రాసెస్ మోస్ట్ అడ్వాన్స్డ్ ప్రాసెస్ అనమాట. ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ మూడిట్లో కూడా ఎగ్స్ తక్కువగా ఉన్నప్పుడు IVF ప్రాసెస్, ICSI ప్రాసెస్ ద్వారా ఇప్పుడు మీకు 2-3 ఎగ్సే రిలీజ్ అవుతున్నాయి. ఒక్కొక్క మంత్లో 2 ఎగ్సే కనపడుతున్నాయి, 10 ఎగ్స్ కనపడాల్సిన చోట. సో ఆ 2 ఎగ్సే తీసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పర్మ్ తయారు చేస్తే అది మంచి ఎగ్ అనుకోండి, చక్కగా ఎంబ్రియో తయారై ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీ ఏజ్ 40 years అండ్ అబోవ్ ఉన్నప్పుడు మనకి 80% ఆఫ్ ఎగ్స్ తక్కువగా ఉండే అబ్నార్మల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈ అబ్నార్మల్ ఎగ్స్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండవు. కాబట్టి ఒక సైకిల్ కాకుండా 2-3 పూలప్ సైకిల్ స్టిమ్యులేషన్స్ అంటాము. సో ఒకే మంత్లో ఒకసారి స్టిమ్యులేషన్ చేసి మళ్ళీ వెంటనే డబుల్ స్టిమ్యులేషన్ చేసుకుని మనం ఈ ఎంబ్రియోస్ని పూల్ చేసుకుని వాటిల్లో జెనెటికల్గా నార్మల్ ఉన్న ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేయటం వలన కూడా ప్రెగ్నెన్సీస్ రావడానికి అవకాశం ఉంటుంది. నేను ఈ వీడియోలో చూపించబోయే కపుల్ సక్సెస్ఫుల్ స్టోరీ, వీళ్ళకి మ్యారేజ్ అయ్యి 3-4 సైకిల్స్ స్టిమ్యులేషన్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ తీసుకుని అనుకోకుండా ఒక ప్రెగ్నెన్సీ లాస్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి మీ దగ్గర ఉన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ చేయండి, మాకు ఎట్లయినా సరే ప్రెగ్నెన్సీ రావాలి అని వచ్చి కూర్చున్నారు. సో వీళ్ళకి సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్, డైటరీ చేంజెస్, న్యూట్రిషనల్ చేంజెస్ అన్నీ చెప్పి ఒక 3 months న్యాచురల్గా ట్రై చేసి చూద్దాము అని చెప్పడం జరిగింది. దాంతోపాటు తన ఓవరీలో నెంబర్ ఆఫ్ ఎగ్స్ చాలా తక్కువ ఉన్నాయి, 2 and 3 eggs మాత్రమే ఉన్నాయి. సో తనకి ఓవేరియన్ PRP అంటే తన ఓన్ బ్లడ్ నుంచి తన బ్లడ్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ని మనం తీసుకుని ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని తన ఓవరీలోకి ఇంజెక్ట్ చేయటం వలన ఆ నంబర్ ఆఫ్ ఎగ్స్ చనిపోయే ప్రాసెస్ తగ్గింది. గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇచ్చాం కాబట్టి స్టిమ్యులేట్ అయ్యి ఆ ఫైనల్ ప్రాసెస్ ఆఫ్ ఎగ్ మెచ్యురేషన్కి ఉపయోగపడటం వలన షీ కన్సీవ్డ్ విత్ ఇన్ ద వెరీ నెక్స్ట్ మంత్, నెక్స్ట్ సైకిల్లోనే. అంటే నేను PRP ఈ మంత్ చేస్తే నెక్స్ట్ మంత్ గ్యాప్ పెట్టి నెక్స్ట్ మంత్ 2 months సెకండ్ సైకిల్ ఆఫ్ పీరియడ్ వచ్చే దగ్గరికి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చి కన్సీవ్ అయింది. అండ్ నౌ షీఈస్ ఇన్ టు హర్ 5th month ఆఫ్ హర్ ప్రెగ్నెన్సీ. సో వాళ్ళ మాటలోనే వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు, వినండి. Hi viewers, my name is Tarun and my wife name is Haripriya. So we are in the age of 33 and we got married in the year 2017, after which we got naturally conceived in the year 2022, but unfortunately it didn't lead to successful pregnancy because it was miscarried in the 8th month because of cord around the neck. But after that we were naturally trying to get one more time. Unfortunately it has taken long time for us and still we were in search of getting conceived.
At that time, we were searching for alternate option in the field of medicine. So at that time, we approached Oasis Fertility Center, Sujata ma'am. And one good thing about Oasis is, compared to other corporate medical centers in the field of IVF, they doesn't straight away go for IVF methodology. Rather, they test each and every person, individual, male and female, and their statistics keenly, and they then suggest to go for the better option, considering all the factors of both male and female, like their health condition, their age, and the internal statistics of male and female. ఇక్కడ వీళ్ళకి మనం మెడికల్ ట్రీట్మెంట్స్లో భాగంగా వీళ్ళు యూటిలైజ్ చేసుకోవటం వలన ఈవెన్ ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ వచ్చి ప్రెగ్నెన్సీస్ రావడానికి అవకాశం ఉండింది. సో ఫ్రెండ్స్, ఎగ్ రిజర్వ్ చాలా ఇంపార్టెంట్. ఎగ్ కౌంట్ తగ్గిపోతే ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ కష్టతరం అవుతాయి. అందరికీ కూడా న్యాచురల్ కన్సెప్షన్ వస్తుంది, ఐయుఐతో వస్తుందా, ఐవీఎఫ్తో వస్తుందా, ఐసిఎస్ఐ చేయాలా, పిఆర్పి చేయాలా, ఎవరు ఏ రకంగా రెస్పాండ్ అవుతారు అనేది ఇట్ ఈస్ ఆల్ ఇండివిజువలైజ్డ్ ప్రాసెస్. మీ అందరికీ ఒకే సైజ్ ఆఫ్ షూస్ ఎలా ఉండవో అట్లానే ఒకే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అందరికీ అందుబాటులో ఇవ్వలేము. సో మనకి ఎవరికి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది మనం ట్రై చేసి ప్రయత్నం చేసుకుంటే మీ ఓన్ ఎగ్స్తో ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే కొన్నిసార్లు మనం ట్రై చేసేటప్పుడు కూడా ఆ పాజిటివ్ మైండ్ సెట్, పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు ఎక్కువ సక్సెస్ చూస్తూ ఉంటాం. We approached Sujata ma'am, so she was to be frank, I was literally informing ma'am to go for the best methodology which takes less time, because it was literally a hunger scenario for me to get conceived immediately, because it was quite age factor consideration for me. But at that time, ma'am didn't suggest to go for the faster approach, because she believed in my and my wife's statistics, and then she suggested for the ovarian PRP. Literally, ovarian PRP is the method which was suggested, and after 1 or 2 months, we were about to start the process of IVF, which didn't happen. Why? Because after the ovarian PRP happened, the very next month we got naturally conceived, and it was really a shell shocking for us initial stages. And even though we had positive result that was shown, still we were having somewhere many doubts coming to us, like the regular initial stage doubts that every male and female couple will have, like how about the strength in embryo, and how does it result, and the first trimester dilemmas and everything we were having. And now today we have completed our first trimester, and we are entered into our second trimester with healthy baby embryo statistics. ఈ రోజు మనం ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉండటమంటే ఏంటి, తక్కువగా ఉండటానికి గల కారణాలు ఏంటి, తక్కువగా ఉన్నా కూడా ఫర్టిలిటీ ఇంప్రూవ్ చేసుకోవటానికి అవకాశాలు ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ఈ ఫర్టిలిటీ ఇంప్రూవ్మెంట్కి లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్, ఎక్సర్సైజ్, మెడికల్ ట్రీట్మెంట్స్ తోటి మనం ఈ ఎగ్ క్వాలిటీ సంఖ్య నంబరు తక్కువగా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీస్ రావటానికి ఉపయోగించుకోవచ్చు అనేది తెలుసుకుందాం. One thing I would like to conclude by saying is that unlike the other corporate medicals, here they doesn't go for old book methodologies, like straight away going for IUI or IVF. Rather, they keenly observe both the statistics of male and female, and then suggest for better methodology, which may be a natural conception as well. So that really helped us, and that really made us very positive relationship with OSS and the team. Thank you. So if you like this video, please do subscribe to my channel, like the video and share to your friends and your colleagues. See you again in my next video.